గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముదిరాజులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదని, ముదిరాజుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారని రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చప్పడి కృష్ణమోహన్ ముదిరాజ్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలుపు కోసం ముదిరాజులు అంకిత భావంతో పనిచేశారని, నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో ముదిరాజులకు ప్రాధాన్యత ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చప్పడి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణమోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో ముదిరాజులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ముదిరాజులకు తీవ్ర అన్యాయం చేసిందని, ముదిరాజుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించిందని, అందుకే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం కోసం ముదిరాజులు అంకిత భావంతో పనిచేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తారని తమకు పూర్తిగా విశ్వాసం ఉందన్నారు. ముదిరాజులు ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని, వారి వెనుకబాటుతనాన్ని గుర్తించి నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ముదిరాజ్ సంఘ రాష్ట్ర కమిటీ రూపొందించిన మల్టీ కలర్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ స్టీరింగ్ కమిటీ మెంబర్ కొంగితల లక్ష్మీపతి, సిటీ యూత్ ప్రెసిడెంట్ డి నాగు ముదిరాజ్, రాష్ట్ర కమిటీ సభ్యులు జలకం రాజారావు, సిటీ జనరల్ సెక్రటరీ బోధనబోయిన వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మా ముదిరాజ్ క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఏంటంటే మేము ఎన్నికల్లో మా ముదిరాజ్ మొత్తం 50 నియోజకవర్గాల పైగా మేము ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసాం, కూటమి ప్రభుత్వానికి. దానికి కారణం ఏంటంటే గతంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ముదిరాజ్ కులస్తులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోగా మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. అసలు నలుగురికి 4 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఒక్కసారి మీ సమస్యలు మేము పరిశీలిస్తాం రండి అని చెప్పి సానుకూలంగా కూడా మాట్లాడిన సందర్భం లేదు. అందువల్ల మేము ఏంటంటే మా ఆత్మగౌరవం దెబ్బతినింది కాబట్టి మేము ఖచ్చితంగా లోకేష్ గారిని కలిసి ఎన్నికల ముందు ఆయన హామీ తీసుకొని మేము పార్టీకి పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నాం. నేను విజయవాడ పార్లమెంట్ సభ్యులు, ప్రజెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారి నాయకత్వంలో 200 మందితో మా అనుచరులు, పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులతో పార్టీలో చేరడం జరిగింది. చేరినాక రాష్ట్ర వ్యాప్తంగా 50 నియోజకవర్గాల్లో మా టీములతో పనిచేయించాం. మొత్తం టీడీపీకి అనుకూలంగా అన్ని నియోజకవర్గాల్లో పనిచేసాం. అందువలన మేము కష్టపడ్డాం కాబట్టి అన్ని బెదిరింపులు కూడా వచ్చినాయి మాకు కొన్ని గన్నవరం లాంటి నియోజకవర్గాల్లో. మా ఊర్లో ఎట్లా అడుగు పెడతారు చూస్తామని చెప్పేసి ఆ బెదిరింపులు కూడా లెక్క చేయకుండా సాహసంతో, ధైర్యంతో మేము వెళ్ళి పనిచేసి పార్టీకి కూటమిని గెలిపించాం అభ్యర్థుల్ని. అందులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కూడా ఉంది. గన్నవరం, ప్రధానంగా వినుకొండ, గుడివాడ, కైకలూరు నియోజకవర్గాల్లో అయితే మేము ఆత్మగౌరవ సభలు కూడా పెట్టాం. ఎమ్మెల్యేని పిలిచి మా సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళి మా ముదిరాజులు ఈ సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి మీరు మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆయనకి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మా సమస్యలు తీసుకెళ్ళాం. వాళ్ళు సానుకూలంగా ఖచ్చితంగా స్పందించారు. నాకు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్కై నా పేరుని సీఎం గారికి సిఫార్సు చేస్తూ లెటర్లు కూడా ఇచ్చారు. వీళ్ళంతా తలనూరు, జగైపేట ఎమ్మెల్యేలు, గన్నవరం, ఇంకొన్ని ఎమ్మెల్యేలు కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నామినేటెడ్ పోస్టుల ప్రకటనలో మా ముదిరాజ్ కులానికి, ప్రత్యేకంగా ముదిరాజ్ సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే కులాన్ని అందరినీ కదిలించి ఎన్నికల్లో పనిచేసింది ముదిరాజ్ సంఘం. పార్టీలో చాలామంది కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, కానీ వాళ్ళు కులాన్ని అంతగా కదిలిస్తారు. ఎందుకంటే ముదిరాజ్ సంఘానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ కులం ఎక్కడైనా ముదిరాజు ఉంటే ఏ గ్రామంలో అయినా ఆ గ్రామానికి వెళ్ళి పిలిస్తే మీటింగ్ పెడితే 100 మంది వచ్చే పరిస్థితి ఉంది ఈ రోజున. పార్టీ నాయకులు అంటే పార్టీ కార్యక్రమాలు అమలు చేస్తారు, అది వేరే, దాన్ని మేము కాదను. పార్టీకి ఉండాలి సమ ప్రాధాన్యత. మాకు కూడా కులానికి మేము పనిచేసాం కాబట్టి, మేము కష్టపడ్డాం కాబట్టి మాకు కూడా ఉండాలని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. త్వరలో కూడా లోకేష్ బాబుని కలుస్తాం, సీఎం గారు కూడా కలిసి మా సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకున్నాం. ప్రధానంగా మా డిమాండ్లు ఏంటంటే రాష్ట్రంలో విద్యా రంగంలో, ఉపాధి రంగంలో, ఉద్యోగ రంగంలో వెనకబడి ఉన్నాం. అట్లాగే ప్రయారిటీ ఇవ్వడంతో పాటు మాకు పదవుల్లో, ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాల్లో, నిధుల్లో కూడా మా వాటా మాకు ఇమ్మని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.